నల్గొండ జిల్లాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జాతీయ రహదారులు మృత్యు రహదారులుగా మారిపోతున్నాయి. సినీ నటుడు హరికృష్ణ కొడుకు జానకిరామ్ విషాదాంతం మరవక ముందే నల్గొండ జిల్లాలోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఏలూరు సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు కట్టంగూరు మండలం పామునగండ్ల వద్ద నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక యువకుడు చనిపోగా మరో 10 మందికి ప్రయాణికులు గాయపడ్డారు. అందులో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, యాక్సిడెంట్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎంతమంది గాయపడ్డారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? కల్పన, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కట్టంగూరు మండలం పామునగండ్ల వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు డిపోకు చెందిన బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే మొత్తం మీద ఈ పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఆ సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొనడంతో బస్సులో ఉన్న 10 మందికి తీవ్ర గాయాలైనాయి. అదే విధంగా ఈ ఘటనలో ఒక యువకుడు 14 ఏళ్ల బాలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతన్ని నాకట్పల్లి కామనేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగతా గాయాలైన వారంతా కూడా హైదరాబాద్ కు తరలించడం జరిగింది. వారు కూడా ఏలూరుకు చెందిన వారుగా తెలుస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని తెలుస్తుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్పే ప్రకారం సూర్యాపేట నుంచి కూడా ఇతను అప్పుడప్పుడు నిద్రపోతూ బస్సును నడుపుతూ ఉన్నాడు. అక్కడే కొన్ని ప్రమాదాలకు తప్పింది. ఒకసారిగా డ్రైవర్ తెల్లవారుజామున ఎక్కువగా ఈ హైవేపై రోడ్డు ప్రమాదాలు జరిగేవి కూడా తెల్లవారుజామున ఎక్కువగా చోటు చేసుకుంటాయి. రాత్రంతా కూడా బస్సులు ప్రయాణించి తెల్లవారుజామున నిద్రపోతూ ఆగుతున్నాయి. అదే విధంగా కాకుండా కానీ ఈ హైవేపై కూడా తరచూ లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపుతుండడంతో కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవలనే 2 రోజుల క్రితం కూడా హరికృష్ణ కొడుకు కూడా రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ని ఢీకొట్టి చనిపోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున మళ్ళీ ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు మృతి చెందడం జరిగింది. 10 మందికి కూడా గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి తరచూ రక్తసిక్తం అవుతుంది. కల్పన, రమేష్, ఈ సంఘటన చూస్తే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. మరి బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన వీళ్ళని గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో పంపించడం జరిగింది. అదే విధంగా మృతి చెందిన యువకుని కూడా తీసుకోవడం జరిగింది. అయితే బస్సు ప్రమాదం జరిగినపై పూర్తి విచారణ జరుపుతున్నారు. బస్సు డ్రైవర్ పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే దాని మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కల్పన. రైట్ రమేష్.